స్నానానికి వెళ్ళే ముందు 2 గుటకలు నీళ్ళు తాగాలి. స్నానం నుంచి వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ 2 గుటకలు నీళ్ళు తాగాలి. బాడీ అలసిపోయి ఉంటుంది కదా, అదనమాట సంగతి. ఇది రియల్, నిజంగానే. నేను అంటే ఎక్స్పీరియన్స్, అంటే సైన్స్లో ఉందా అట్లా కాదు, ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్లో చూసింది అది. స్నానం కంటే ముందు నీళ్ళు తాగకుండా పోయినప్పుడు వేరే ఉంది, వచ్చిన తర్వాత నీళ్ళు తాగకుండా కూడా వేరే ఉంది. వెళ్ళే ముందు 2 గుటకలు నీళ్ళు తాగి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తల ఆరబెట్టుకొని నీళ్ళు తాగితే అది వేరే ఉంది. ఎనర్జీ. స్నానం చేయడం కూడా ఒక పనే కదా, బాడీకి ఎనర్జీ కావాలి. పని అంతా అలసిపోయి స్నానానికి వెళ్తాం, వెళ్ళే ముందు కొన్ని నీళ్ళు తాగాలి. స్నానం చేయడం కూడా పని కాబట్టి అప్పుడు కూడా కొన్ని నీళ్ళు తాగాలి. అంటే నేను నీళ్ళ గురించి వస్తుంటే నా పేషెంట్ కూడా నీళ్ళు అడుగుతుంది. అమ్మా దేరే, నీళ్ళు అంత ముఖ్యం అన్నమాట ప్రతి విషయానికి. దేరే 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 రుకో 8 మినిట్స్. నేను నీళ్ళ గురించి చెప్తున్నా కదా, అమ్మ వినింటారు. భాష రాకపోయినా భగవంతుడు ప్రతి విషయంలో అన్నింటికీ ఉంటాడు. పక్కన పిల్లు అదన్నమాట సంగతి. వాటర్ ఎంత విలువైంది వస్తుంది. అదన్నమాట. అందుకోసమని వాటర్ 1 అవర్కి ఒకసారి తాగుతూ ఉండాలి.